ధని స ధని స ధని దగరి సాని దప దా దా దా. మళ్ళీ చూద్దాము. దాదనీని దదనీని దానీని ధనిస ధనిస ధని దగరి సాని దప దా దా దా. నెక్స్ట్ విందాము. ఓకే, దీన్ని ఏమంటారంటే తానం అనే ఒక ప్రక్రియ ఉంది క్లాసికల్ మ్యూజిక్లో, కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్లో. ఆ స్టైల్లో వస్తాయి ఈ స్వరాలు. వీణ ఇన్స్ట్రుమెంట్కి చాలా కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి ప్రక్రియ తానం. సో ఆ స్టైల్లో కంపోజ్ చేసినటువంటి ఫ్రేజ్ ఇది. అదేంటంటే గరిగ మమగ గరిగ మమగ గరి గామప గామపద మదపమ గరి సని సరిగ సరి. ఇది కింద స్థాయికి వెళ్తుంది, స్టార్ట్ అయ్యేది మాత్రం మిడిల్ ఆక్టేవ్. గరిగా మమగా 2 టైమ్స్. తర్వాత గరి గమప గామపద మదపమ గరి సని సరిగ సరి. ఇక్కడ మళ్ళీ ఒక స్టెప్స్ లాగా చాలా లెంగ్దీ ఫ్రేజ్ ఉంది. ఓకే, ఇది స్టార్ట్ అయింది మళ్ళీ మిడిల్ ఆక్టేవ్లో స్టార్ట్ అయ్యి పై స్థాయికి వెళ్తుంది. అదేంటంటే గరి మగ పమదప మగ పమదప నిద పమదప నిద సని దప నిద సని రిస. ఓకే, ఫస్ట్ చూద్దాం. గరి మగ పమదప, స్టెప్స్ లాగా. నెక్స్ట్ ఇదే స్టైల్లో మా దగ్గర స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్స్ లాగా మళ్ళీ ఇదే స్టైల్లో మా దగ్గర స్టార్ట్ అవుతుంది. మగ పమ దప నిద. నెక్స్ట్ పా దగ్గర పమ దప నిద సని. నెక్స్ట్ దా దగ్గర స్టార్ట్ అవుతుంది. దప నిద సని రిస. ఓకే, దాని తర్వాత చూద్దాము. ఓకే, ఇది కూడా పై స్థాయిలో వస్తుంది. గరిస గరి సనిద రిస రిసనిద పస గరి సనిద రిసనిద పసనిద పమ. చూద్దాం, పై స్థాయి నుంచి స్టార్ట్ అవుతుంది. గరిస గరి సనిద రిస. మళ్ళీ చూడండి. దాని తర్వాత రిసనిద పస. నెక్స్ట్ గరి సనిద రిసనిద పసనిద పమ. ఇది టోటల్ ఫ్రేజ్. సో పైనుంచి గరిస గరి సనిద రిస రిసనిద పస గరి సనిద రిసనిద పసనిద పమ. చూడండి, కంటిన్యూస్గా ప్లే చేస్తాను. ఓకే, నెక్స్ట్ విందాము. ఓకే, ఇది కూడా సేమ్ స్టైల్, స్టెప్స్ లాగా. ఇందాక ఫ్రేజ్ గా దగ్గర స్టార్ట్ అయింది, ఇది రీ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే రిసని రిసని దప నీ ద. ఇది కూడా పై స్థాయి. దెన్ సని దపమ ప. నెక్స్ట్ రిసని దప సని దపమ దపమ గరి. ఓకే, టోటల్ ఫ్రేజ్ ప్లే చేస్తాను. రిసని రిసని దప నీ ద సని దపమ ప రిసని దప సని దపమ దపమ గరి.